హుజూర్నగర్లో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ సర్వే చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుంది చిన్న. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది మేడం? అభివృద్ధి చేసిండు కదా, జరుగుతూనే ఉంది కదా అభివృద్ధి కూడా. రేషన్ కార్డులు ఇచ్చిండు, సన్న బియ్యం ఎత్తనే ఉండు, బస్సు ఫ్రీ పెడుతూనే ఉండు, ఇల్లులు మొత్తం రామస్వామి గుట్టకాడ ఇల్లులన్నీ మంజూరు చేసిండు కదా పేదలకేగా. ఆయన స్వతహాగా లాభాలు పొందింది ఏమన్నా ఉందా? ప్రజల కోసం చేసిందే కానీ ఆయన స్వతహాగా నేను పలాంది అని చూపిమను ఓడిపోతాడు. ఆయన ద్వారా మనకు లాభమే పొందినాం కానీ నష్టం అయితే లేదుగా, ప్రజలకు కూడా నష్టం లేదుగా, లాభమే ఉందిగా. మరి ఇంకెందుకు గెలవడు? అసలు డౌటే లేదు. ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిండు. కొన్ని అంటే చాలా చేసిండు కదా. మనకు తెలిసిందైతే బస్సు ఫ్రీగానే మంచిగానే ఉంది కదా లేడీస్కి. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు మనకు తెలియదు ఏమైనా ఉందా? మీకు తెలియదు ఏమైనా ఉందా? ఏ పార్టీ అయినా ఇన్ని రేషన్ కార్డులు ఈ సంవత్సరం ఇచ్చిండా? ఇవ్వలేదుగా. మరి ఇంకేంది? కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా అభివృద్ధి. ఏం లేవుగా, ఏమున్నాయి చెప్పు? ఏం లేవు. ఉంటే కూడా మంత్రి గారు ఏమంటుండే, నా దగ్గరకు వచ్చి నన్ను నిలదీయండి అని అంటుండు. ఎవరైనా అన్నారా? ఎమ్మెల్యే అని అన్నాడా? మీకు ఏది కావాలంటే నా పార్టీ ఆఫీస్కి రండి, నన్ను అడగండి. అది సారే కదా, దాని శంకుస్థాపన కానించి పూర్తయిందాక సారు తన భుజాల మీద వేసుకొని నిర్మించిండు. ఆ బ్రిడ్జి ఎవరి వల్ల కాలేదు. ఇంకా మరి ఎన్ని అయిందో మనకు తెలుసా? తెలియదు కదా. దానికి రూపకల్పన సారే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి కడుతురుగా. అది ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? రాలేదు. అందరు ప్రశ్నించేటోళ్ళే కానీ అమలు చేసేటోళ్ళు ఎవరు లేరండి అసలు. ఇక అభివృద్ధిని చూసి తట్టుకోలేక కూడా నిందలేయటం, ఇంకా ఈ దుష్ప్రచారాలు చేయడం తప్ప ఏం లేదు సార్తో.